గ్రైండర్కి అయితే వేసుకుంటున్నా. యాక్చువల్లీ ఇక నిన్న పిజ్జా తెచ్చుకున్న వాళ్ళే ఇది చేయడం కుదరలేదు, అందుకే ఇది మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇది గ్రైండర్కి వేసుకుంటున్నా. ఫ్రిడ్జ్లో పెట్టేసరికి మొత్తం కూల్ అయిపోయి చేతులు ఘోరంగా ఏ రావట్లేదు. మెల్లమెల్లగా అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇది ఇది ఇంత ముందు కూడా నేను చేశానండి, ఇప్పుడు సెకండ్ టైం ఇది చేయడం. కొన్ని మధ్యలో కొన్ని నీళ్ళు పోసుకుంటూ ఉండాలి, ఎందుకంటే ఈసారి పిండి ఎక్కువ అయింది. కొంచెం మంచిగా ఇది కొంచెం మెత్తగా అవ్వాలి, లేకపోతే కొంచెం దోశలు మంచిగా రావు. పిండి మెత్తగా అవుతే మంచిగా వస్తాయి. అనన్య తిని మిగిలేసిన తర్వాత కొంచెం అయితే పిజ్జా మిగిలింది, అదైతే నేనైతే కంప్లీట్ చేసిన. ఇంకా 2 బాక్సులు ఉండే, అవి కూడా కంప్లీట్ చేసేసాము మార్నింగే. ఇంకా అనన్య కోసము ఒక 2, కల్పన కోసం ఒక 2 ఉంచిన. ఇది కల్పన అయితే చాలా బాగుంది, చాలా బాగా చేసింది. అనన్య కోసం చేసింది ఇంకా నా కోసం చేసింది 2 కలిపి అయితే తింటున్నాను. మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, ఫైనల్ అయితే మన పిండి రెడీ. దీన్ని అయితే తీసి ఒక దాంట్లో వేసుకొని స్టోరేజ్ చేసుకుంటే సాయంత్రం వేసుకోవచ్చు, లేదా ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే వేసుకోవచ్చు. పట్టేశాను, ఇక దీనిలో పెట్టేశాను. దీని మీద ఒక మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవడం. హాయ్ ఫ్రెండ్స్, ఇదంతా క్లీన్ చేసుకుంటున్నా. ఇక మొత్తం మురికి వెళ్ళింది, అంతా క్లీన్ చేసి సాఫ్ చేసుకొని మంచి కిచెన్ని క్లీన్ చేసుకుంటే బెటర్.